హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ అండి. ఈరోజు కొబ్బరి రొట్టె చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. 2 గ్లాసులు వరి నూక తీసుకున్నానండి. నేను వరి నూక అండి, బియ్యం నూక 2 గ్లాసులు తీసుకున్నాను. దాన్ని బాగా ఫ్రై అవనివ్వాలండి. 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం, 1 గంట ముందు నానబెట్టుకుని పచ్చిశనగపప్పు అండి. చూడండి, ఇది ఫ్రై అయిన నూకను ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిశనగపప్పు కూడా ఇందులోనే వేసుకుందామండి. 2 కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా అలా చేసుకుంటే ఇంట్లో అన్నీ ఉన్న వస్తువులతోటేనండి. కొబ్బరి తురుము ఎలాగా ఉంటుంది, వరి నూక కూడా ఉంటుంది కాబట్టి సరదాగా చేసుకోవచ్చండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. అందులోనే బెల్లం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను 1 గ్లాసు నూక తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ పోయాలండి. అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేయాలి. ఇది కొంచెం ఒక మరుగు పట్టే వరకు మరిగించుకొని అందులో ముందుగా వేపుకున్న నూక వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి, ఇంకా అలా గట్టి పడతా ఉంటుంది. చూసారు కదండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.